లైఫ్‌లో ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని చేసి నువ్వు అలిసిపోయి ఉంటే ఇది నీ కోసమే. సరే, నువ్వు చిన్నప్పటి నుంచి ఏదో టార్గెట్ పెట్టుకుని ఉంటావు, గోల్ పెట్టుకుని ఉంటావు, ఒక ఎయిమ్‌ని పెట్టుకుంటావు, ఒక ఎజెండాతో ముందుకెళ్తూ ఉంటావు. కానీ ఇవన్నీ ఓవర్ ద టైమ్ మారిపోయి మళ్ళీ ఇంకొక డిఫరెంట్ గోల్, డిఫరెంట్ ఎయిమ్, డిఫరెంట్ ఎజెండా, మళ్ళీ కొన్ని రోజులకి ఇది కూడా మారిపోయి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఓకే. ఎవ్రీడే నువ్వు గివ్ అప్ అవ్వకుండా యూ ఆర్ వాకింగ్ ఇన్ సమ్ పాత్, దిస్ ఆర్ దట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు అనుకున్న ఆ ఫస్ట్ గోల్, ఫస్ట్ పాతే ఉండకపోవచ్చు. టైము, లైఫ్ చేంజ్ అయినప్పుడు, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు లెఫ్ట్ తీసుకోవడం, రైట్ తీసుకోవడం, యూటర్న్ తీసుకోవడం, ఏదో ఒకటి తీసుకుని డెస్టినేషన్ వైపు అయితే నువ్వు వెళ్తున్నావు కదా. నీ ప్రాసెస్లో నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, విసిగిపోయి ఉంటావు, మళ్ళీ రీస్టార్ట్ చేసి ఉంటావు. ఏదైనా జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇవన్నీ నీ వల్ల కాదు, ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం అనే విధంగా అనిపించుకోవడం ఉండొచ్చు. కానీ నో మ్యాటర్ వాట్, ఈ పరిస్థితిలో నువ్వు ఏది ఫేస్ చేసినా, ఎలాంటి ఫీలింగ్స్ నీకు అనిపించినా కానీ, నీ లైఫ్లో పెట్టుకున్న గోల్స్ ఎన్నిసార్లు నువ్వు రీస్టార్ట్ చేసి మార్చుకున్నా కానీ గివ్ అప్ ఇవ్వకుండా ఆ వేలో వెళ్తూ ఉండు. నీకు పాసిబుల్ అయినంత వరకు అలిసిపోయినా కూడా ట్రై చేస్తూనే ఉండు. అర్థమైందా? సమ్ టైమ్స్ లైఫ్లో నువ్వు ఏ గోల్ పెట్టుకుని రీచ్ అయ్యావా లేదా అనేది కాదు, నీ పాత్లో ఉన్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అదే పాత్లో ఉన్నావు కదా, ఉండాలి కూడా.